డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆశించిన విధంగా ఫలితాలు ఉండదు అని అధికార పక్షం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తా ఉంది. ఆ దిశగా రానున్న ఎన్నికల్లో హింసను ప్రేరేపించేందుకు అన్ని రకాల సన్నద్ధమవుతున్న తరుణంలో చంద్రగిరిలో అటు తండ్రి ఇటు తనయుడు ఇద్దరూ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో నాని గారు పోటీ చేస్తున్న తరుణంలో వీళ్ళని ఎదుర్కొనేందుకు ఏ విధమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఏంటి సార్? ఇవాళ బలమైన నాయకత్వం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా, దాన్ని ఎన్డీఏ ఎదుర్కోదు అని చెప్తున్నారు, ఎంతవరకు నిజం సార్? బలమైన నాయకత్వం ఏ పార్టీకి ఉందండి? బలమైన నాయకత్వం తెలుగుదేశం పార్టీ. గ్రామ స్థాయిలో కూకటి వెల్లులో మేము ఉన్నాం. వైసీపీ పార్టీ పిల్ల పార్టీ మొన్న వచ్చింది, ఎక్కడ బలమైన పార్టీ? బీజేపీ పార్టీ బలమైన పార్టీ. జనసేన పార్టీ కొత్త పార్టీ వచ్చినా కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు లక్ష్యంతో యూత్తో పనిచేస్తున్నారు. అది బలమైన 3 పార్టీలు బలమైన పార్టీలు. మా లక్ష్యం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీని గద్దె దించడమే. తెలుగుదేశము, బీజేపీ, జనసేన ఎన్డీఏ ప్రభుత్వం 162 సీట్లు గెలిచి ముందుకు పోతామండి. అంటే వాళ్ళు 3 పార్టీలు కలిసి ఒక పార్టీని ఎదుర్కొంటా ఉంది, వీళ్ళ సత్తాలు లేని కాబట్టి అందరూ కలిసారని చెప్పి భావన వస్తాం, ఆ విధంగా ప్రకటిస్తున్నారు, ఎంతవరకు నిజం? అంటే సత్తా ఉందా లేదా ప్రజలకు తెలుసండి. రాష్ట్రం అభివృద్ధి రావాలన్నా, ఈరోజు అప్పులు పాలు చేసిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలన్నా ఎన్డీఏ ప్రభుత్వం చేరాలండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు దోచుకున్నాడు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఉదాహరణకి చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎత్తుకుంటే 5,000 కోట్లు సంపాదించాడు. ఇక్కడున్న సహజ వనరులు ఎర్రమట్టి, ఇసుక, మఠం ల్యాండ్లు ఏ విధంగా దోచుకున్నాడు మీకు తెలుసు. వీటన్నిటిని కూడా అరికట్టి వీటిని తిరిగి ప్రజలకు అందుబాటులో తేవాలన్నా, పోలవరం కట్టాలన్నా, అమరావతి కట్టాలన్నా, ఉద్యోగాలు ఇవి రావాలన్నా, ఇండస్ట్రీస్ అంటే మన చంద్ర నియోజకవర్గం ఉండొచ్చు, జిల్లాలో ఇండస్ట్రీస్ రావాలన్నా ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ సపోర్ట్ కావాలండి. సొంత సపోర్ట్ కోసమో మనం గెలవమో భయపడే కాదండి. మేము తెలుగుదేశం కార్యకర్తలు అనేవాళ్ళు మీకు తెలుసు సైనికుల్లాగా ఉంటాం. ఎవరు డబ్బుకి ప్రలోభాలకు లొంగేవాళ్ళు లేదు. పార్టీ అంటే ప్రాణంతో ఉండేవాళ్ళు. అందువల్ల మేము దాని ద్వారా వెళ్తున్నాం. కానీ మీరు మాట్లాడే విధానాన్ని కాదు. నువ్వు 2018 తర్వాత అదే బీజేపీ ప్రభుత్వంతో లోపాయకారంగా ఏ విధంగా చేసుకున్నావు మీకు అందరూ తెలుసు. ఈరోజు నువ్వు అరెస్ట్ కాకుండా ఉన్నావంటే ఎందువల్ల అరెస్ట్ కాలేదు తెలుసు. ఈరోజు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా కాళ్ళకు మొక్కుంటా ఉన్నారు మోడీ గారికి పోయి. మన చంద్రగిరి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి కూడా ఏ విధంగా మీరు చూస్తుంటారు, హైదరాబాద్లో కాళ్ళకు మొక్కున్నాడు. మోడీ గారికి ఉండొచ్చు, అమిత్ షా గారికి ఉండొచ్చు, బీజేపీ నాయకత్వం అంతా. ఈరోజు ఇదే భాస్కర్ రెడ్డి గారికి ఎప్పుడు లేని విధంగా ఎన్ఆర్సీ అనేది కొత్తగా అక్కడక్కడ మాట్లాడుతున్నాడు. ఇదే భాస్కర్ రెడ్డి మోడీ గారికి తిరుపతి ఎయిర్పోర్ట్లో కాళ్ళకు సాష్టాంగం పడినప్పుడు అప్పుడు గుర్తు రాలేదా నీకు ఎన్ఆర్సీ అని మీ ద్వారా అడుగుతున్నాం. ఆ ఎన్ఆర్సీ అనేది అస్సాం రాష్ట్రంలో కానీ కలకత్తాలో వెస్ట్ బెంగాల్లో ఉంది, కానీ ఇక్కడ సంబంధం లే. అంటే ఏ విధంగా నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడు అనేది భాస్కర్ రెడ్డి ఇది ఒక ఉదాహరణ అండి. సార్, రానున్న ఎన్నికల్లో హింసను సైతం పెట్టేలా ఉంది, దీనికి ప్రజలకి మీరు ఏ విధంగా సందేశం ఇస్తారు? రాష్ట్రంలో వాళ్ళు హింస ప్రలోభం చేస్తే ఎవరు కానీ చెప్పకూడదండి, ఎవరు కానీ ఉండరు. మహిళా సోదరుమణులే, మగవారితో పాటు మహిళా సోదరుమణులు బూతులు కూడా కారం ప్యాకెట్లు పెట్టుకుని మా మహిళా సోదరుమణులు ఉన్నారండి. అదేవిధంగా జనసేన వీర మహిళలు ఉన్నారండి. అదేవిధంగా బీజేపీ మహిళా మోర్చా వాళ్ళు ఉన్నారండి. ఎవడికి భయపడి మేము వచ్చి ఒక దారం అంటే ఒక పురికోసు కాదండి. మేము గత ఎంపీటీసీ ఎన్నికలకు మన నిదర్శనంగా నిలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి అంటే గత ఎలక్షన్లో మీకు ఏం జరిగింది తెలుసండి. వేసిన ఎంపీటీసీలు వేసి నామినేషన్ చించేస్తారు. ఉదాహరణ 396 నామినేషన్ నెంబర్లో ఆ ఓటర్ నెంబర్ వేస్తే దానిపై 1 వేశారు, 2 వేశారు. అది చేసింది వచ్చి వాళ్ళు అరాజకం చేసింది వచ్చి వేరే రాజకీయం. దీనికి దానికి సంబంధం లేదండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రగిరిలో గెలుస్తా ఉన్నాం, జిల్లాలో గెలుస్తా ఉన్నాం, రాష్ట్రంలో 162 సీట్లు గెలుస్తా ఉన్నామండి. రాజకీయంగా ఎన్ని ప్రలోభాలు పెట్టినా తాము విజయాన్ని సాధిస్తామని చెప్పేసి నాని గారు పేర్కొన్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.